కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి ప్రత్యేకంగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలి, ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఏ బుక్స్ రిఫర్ చేయాలి, ఇలాంటి డౌట్స్ ఉంటే CSBIS అకాడమీని కాంటాక్ట్ అవ్వచ్చు. దీనికి సంబంధించి నా పర్సనల్ అపాయింట్మెంట్ ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేసి తీసుకోవచ్చు. ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు నిన్న పార్లమెంట్లో మాట్లాడుతూ భారతదేశంలో బ్యాంకింగ్ రంగంలో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ నిరర్ధక ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి ఆల్ టైంలో చాలా సంవత్సరాల తర్వాత చాలా తగ్గిపోయాయని చెప్పారు. ఇది బ్యాంకింగ్ రంగానికి శుభ సూచకం అని చెప్పొచ్చు. అంతేకాదు బ్యాంకింగ్ ప్రాఫిట్స్ కూడా పెరిగాయంట. మొత్తానికి ఈ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 2024 టైంలో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ యొక్క NPS కేవలం 2.5% ఉన్నాయంట. అదేవిధంగా బ్యాంక్స్ యొక్క ప్రాఫిట్స్ 1.41 lakh crores వచ్చాయంట. ఇది చాలా మంచి పరిణామం అని చెప్పచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే మన ఆర్థిక వ్యవస్థ ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉందో ఆటోమేటిక్గా ఎంత పెద్ద ఇంటర్నేషనల్ టర్బులెన్సెస్ వచ్చినా తట్టుకోగలదు. మన బ్యాంకింగ్ రంగం స్ట్రాంగ్గా ఉంటే ఖచ్చితంగా మన ఆర్థిక వ్యవస్థ స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. ఇక్కడ NPA నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో 10-15 సంవత్సరాల క్రితం అది పెను భారం అనమాట. దాదాపు 10 లక్షల కోట్లు ఉండేవి. ఈ NPAస్కి సంబంధించి గవర్నమెంట్ పెద్ద తలనొప్పి వచ్చేది. ఎందుకంటే బ్యాంకుల దగ్గర జనం అప్పు తీసుకునేవాళ్ళు తిరిగి కట్టేవాళ్ళు కాదు. ఒక 90 రోజుల పాటు 90 days ఇంట్రెస్ట్ కానీ ప్రిన్సిపల్ కానీ ఆ లోన్ అకౌంట్కి తిరిగి చెల్లించకపోతే అది NPA అకౌంట్ అంటాం. జనరల్గా బ్యాంకింగ్ బిజినెస్లో లోన్స్ ఇవ్వటం, అదేవిధంగా డిపాజిట్స్ తీసుకోవటం, ఈ వచ్చే లాభమే బ్యాంకింగ్ బిజినెస్ అనమాట. దీనిలో అప్పులు తీసుకుని కట్టకపోతే అది NPS అవుతాయి. కానీ ఈ NPSలో పెద్ద NPS పెద్ద కంపెనీస్, ఉదాహరణకి విజయ్ మాల్యా కింగ్ఫిషర్ కంపెనీ ఉంది. దానికి సంబంధించి NPA చాలా ఎక్కువ ఉండేది అనమాట. సో ఇలా పెద్ద కంపెనీస్ NPAనే చాలా ఎక్కువ ఉంటుంది, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనమాట. ఈ పరిస్థితిలో NPAకి సంబంధించి మనం చాలా చర్యలు తీసుకున్నాం. మొదట్లో డెట్స్ రికవరీ ట్రిబ్యునల్స్ స్ట్రాంగ్గా పనిచేశాయి. అది RDD-BFI యాక్ట్ కింద రికవరీ ఆఫ్ డెట్స్ డ్యూ టు బ్యాంక్స్ అండ్ అదర్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ యాక్ట్ కింద అప్పట్లో డెట్స్ రికవరీ ట్రిబ్యునల్స్ వేసాం. తర్వాత సర్ఫేసీ యాక్ట్, సెక్యూరిటైజేషన్ అండ్ అసెట్ రీకన్స్ట్రక్షన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్ తీసుకొచ్చాం. తర్వాత సర్ఫేసీ యాక్ట్లో అమెండ్మెంట్స్ తీసుకొచ్చాం. తర్వాత 2016లో ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ తీసుకొచ్చాం. ముఖ్యంగా ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఒక సంస్థ దివాళా దిశగా వెళ్తుందో ఆ టైంలో ప్రొఫెషనల్స్ చేతికిచ్చి దాన్ని నడిపించే విధంగా తీసుకొచ్చాం అనమాట. ఇన్ని మార్పులతో ఏం చేసామంటే మనం NPS తగ్గించగలిగాం. దాంతోపాటు బ్యాంకింగ్ రంగంలో కూడా లోన్ ఇచ్చేటప్పుడు తీసుకునే చర్యలు, ప్రాసెసెస్ చాలా స్ట్రిక్టర్ అయిపోయినాయి అనమాట. దాంతో సబ్ప్రైమ్ లెండింగ్ అంటే ఎవరికైతే మంచి క్రెడిట్ హిస్టరీ లేదో వాళ్ళకి లోన్లు ఇవ్వడం ఆపేశారనమాట. దీంతో NPS తగ్గిపోయినాయి. ఒకప్పుడు రఘురామ్ రాజన్ గారు మనకి RBI గవర్నర్గా ఉన్నప్పుడు అసలు బ్యాంకింగ్ రంగంలో మనకి బ్యాంకింగ్లో స్ట్రక్చరల్గా డబ్బులు ఇన్ఫ్యూజ్ చేయడం అవసరమా లేదా NPS క్లియరెన్స్ చేయడం అవసరం అంటే ముందు NPS క్లీనప్ చేయాలని చెప్పారు. అదేవిధంగా కొన్ని ఐడియాస్ కూడా అప్పుడు వచ్చాయి. బ్యాడ్ బ్యాంక్ పెట్టడం అనమాట. బ్యాడ్ బ్యాంక్ తీసుకొచ్చి NPS అనే బ్యాంక్ ఇవ్వటం. సో ఎన్ని సమస్యలు పోయి ఇప్పుడు NPA అనే కాన్సెప్టే తగ్గిపోవటం శుభసూచకం అని చెప్పొచ్చు అనమాట. దీనికి సంబంధించి ఇది గుడ్ న్యూస్. దాంతోపాటు ప్రాఫిట్స్ కూడా 1.41 lakhs లాస్ట్ ఇయర్ బ్యాంకింగ్ రంగంలో ప్రాఫిట్స్ వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం బ్యాంకింగ్ రంగంలో రిఫార్మ్స్ వైపు దృష్టి పెడుతుంది. ముఖ్యంగా మెర్జర్ ఆఫ్ బ్యాంక్స్ కానీ ఇవన్నిటిలో అంటే లార్జ్ ఎకానమీస్ ఆఫ్ స్కేల్ తేవడానికి లార్జ్ బ్యాంక్ సైజెస్ పెంచడం ఇవన్నీ కూడా చేస్తుందన్నమాట. దీనికి సంబంధించి కూడా చాలా గుడ్ న్యూస్ కూడా బ్యాంకింగ్ రంగంలో మనకి ఇంకా ముందు రాబోతుంది. బ్యాంకింగ్ రంగం ఇంకా పటిష్టం కాబోతుంది భారతదేశంలో.